దర్శి నియోజకవర్గంలో గొట్టుపాటి లక్ష్మి దాదాపుగా అభివృద్ధిలో తన మార్కు ప్రదర్శించారు. చిన్న వయసులోనే, అంటే ఆమె ఒక గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గొట్టుపాటి కుటుంబం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ బాబాయ్ కూడా గొట్టుపాటి రవికుమార్ కూడా అద్దంకిలో ఎమ్మెల్యేగా ఈసార్లు గెలిచి మంత్రిగా చేస్తున్నట్టు, ఇప్పుడు 2024లో మంత్రిగా కూడా ఆయన చేస్తున్నటువంటి సందర్భాలు. వీళ్ళందరి ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా కూడా దర్శి నియోజకవర్గంలో నడుచుకుంటుందని కూడా ఆమె తెలియజేసుకోవచ్చు. వ్యవహార శైలి విషయంలో కూడా ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారందరికీ ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని దాదాపుగా వారందరితోటి కూడా మెడికల్ క్యాంపు పెట్టడం సక్సెస్ చేయడంలో దాదాపుగా దర్శి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో అక్కడికి వచ్చి వాళ్ళందరితోటి ముస్లిం ముత్తుగా వాళ్ళందరితోటి ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫ్రీగా మెడిసిన్ చేస్తూ కూడా ఆమె చురుకైన పాత్ర పోషించినటువంటి సందర్భాల్లో నిన్న ఆదివారం పూట మనం చూసాం. అదేవిధంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా దర్శి నియోజకవర్గంలోని మంత్రులను, కలెక్టర్ను, వీళ్ళందరినీ అధికారులను అందరిని కూడా సమన్వయం చేసుకొని దర్శి నియోజకవర్గంలో ఆమె పెన్షన్ల పంపిణీకి కూడా పూనుకుంది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలందరూ కూడా 7,000 మంజూరు చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనపడినటువంటి ఆనందం కూడా ఆమె చూసి దాదాపుగా తన్మయత్వం చెందిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దర్శి నియోజకవర్గాన్ని ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తాను, దాదాపుగా దర్శికి పెండింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా వెనుకబడిన దర్శి నియోజకవర్గాన్ని అధికారులందరితోటి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తానని కూడా ఆమె ఈరోజు మనకు చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆమె ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడిన విధానం కనుక చూసినట్లయితే ఇంకా దర్శి అభివృద్ధిలో వెనుకబడినటువంటి దర్శి నియోజకవర్గం అభివృద్ధిలో పొంతలు తొక్కుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్ళేలాగా చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల భాగంలో మాటను నెరవేర్చుకునేలాగా 3,000 4,000 పెన్షన్ పెంచారు. అంతేకాకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక విడతలోనే 1,000 రూపాయలు పెంచి 4,000 చేస్తూ, అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ని కలిపి ఇవాళ 7,000 పెన్షన్ ఇవ్వటం అనేది దేశంలోనే ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అమౌంట్ లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వికలాంగులకు 3,000ని ఆల్మోస్ట్ డబల్ చేశారు, 6,000 చేస్తూ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇవాళ దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మన మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మన కలెక్టర్ తమీం అన్సారియా గారికి మా దర్శి ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు.